ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 6, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మన పితరుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, వారు ఎన్నిసార్లు దేవునికి తిరగబడినా, ఎన్నిసార్లు దేవుని విసర్శించినా, ఎన్నిసార్లు దేవుని యొక్క మాటకు వ్యతిరేకులుగా బ్రతికినా కూడా వారు దేవుణ్ణి పూర్తిగా నమ్మకపోయినా సరే, దేవుడు మాత్రం వారి పక్షాన ఎప్పుడూ కూడా నిలబడుతూ ఉన్నారు. ఎప్పుడూ వారికి ఏది కూడా తక్కువ కాకుండా సమృద్ధిని అనుగ్రహించి ఉన్నారు. దేవునికి దూరముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని చేరువ చేసుకున్నారు. అలాగే వారి యొక్క చేతి పనులన్నిటినీ కూడా ఆశీర్వదించి వారిని బహుగా దీవించిన గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. మనము కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి మన పితరులు చూసి ఆయన యొక్క కార్యాలు రుచి చూచి ఆయన గ్రహించుకొని కూడా దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. మనమైతే చూడక నమ్మాము. చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్న దేవుడి మాట నిరర్ధకము కాదు. మనము దేవుని నమ్మాము, దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాము, దేవుని మీద ఆధారపడ్డాము. దేవునిని ఆనుకున్నప్పుడు మన జీవితంలో ఏది కూడా మనకు దేవుడు తక్కువ కాలేదు. దేవుడు శ్రీమంతుడు, ఆయన పిల్లలు కూడా శ్రీమంతులే. మనము దేవుని పిల్లలమై ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఎంత దేనహీన స్థితిలో బ్రతికినప్పటికీ మనం ఐశ్వర్యవంతులమే. ఎందుకంటే సాక్షాత్తు సర్వ సృష్టికర్త మన తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన మన పక్షానుండి మనకు ఏది కావాలి అనేది, ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నారు. తన నిర్ణయ కాలం అందే మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తారు. మన జీవితంలో దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తారు. మన జీవితంలో దేవుడు ఆరోగ్యాన్ని కలుగజేస్తారు. కాబట్టి ఆ దేవుని యొక్క చేతిని విడవకుండా దేవుని మీద ఆధారపడి మన ధైర్యము, మన బలము దేవుడే. కాబట్టి దేవుని పక్షంగా మనం ఉండాలని, దేవుడు మన పక్షంగా ఎల్లప్పుడూ ఉంటారని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.